కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. నాన్న నాన్న ఎక్కడున్నారు? ఏమైందిరా నాన్న మీతో అర్జెంట్ గా మాట్లాడాలి నాన్న. మీరు బతికుండగానే ఇలా వచ్చి కూర్చో. నాన్న మీరు బతికుండగానే నా ఆస్తి బాట నాకు ఇచ్చాను నాన్న. నాన్న మీరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నేను ఇంట్లో కూడా ఉండదలుచుకోలేదు నాన్న. ఇంకా వద్దు నాన్న, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నా ఆస్తి మాత్రం నాకు ఇచ్చేయండి చాలు. ఎస్, జాగ్రత్త చిన్నోడా. అదే దీనికోసమే వచ్చాను. ఇప్పటికే చాలా వరకు డబ్బులు పోతున్నాయి ఏంటో. షో ఇవేం సరిపోతాయిరా, ఇంకా చాలా బాకీ అన్నావు. తీ చైనా వాచ్ తీ ఇంకా కహానీ లేవు తీ. బాధపడకరా తమ్ముడు, అసలైన లైఫ్ ఏంటో చూపిస్తాను రా. తీసుకోరా తమ్ముడు. అన్నా వద్దన్నా, నాకు అలవాట్లేదు. తాగే ఓవర్కి ఎక్కుతున్నానా. తీసుకోరా తమ్ముడు. వద్దన్నా, ఏముండదు. అరే ఏంట్రా తాగడానికి కూడా డబ్బులు లేవు మన దగ్గర. నిజమేరా, అమ్మాయితే దొంగ. పద పద పద. ఆగు ఆగు. చేయింది ముందా చేయింది. డబ్బులు అన్ని ముందు తీస్తావా? నమస్తే అన్నా. చెప్పండి రా తమ్ముళ్ళు. అన్నా చూడన్నా, గోల్డ్ చైన్ అన్నా. ఏం గోల్డ్ చైన్ రా తమ్ముడు, చిన్న లైఫ్ సెట్ అయిపోయి డీల్ ఒకటి ఉందిరా తమ్ముళ్ళు, చేస్తారా? లైఫ్ సెట్ ఏదైతే చెప్పన్నా చేస్తాం. ఆ అమ్మాయిని లేపేయాలరా. అంతే కదన్నా, చేస్తావా? ఓకే. యువతి దారుణ హత్య, మున్నాబాయ్ గ్యాంగ్ హస్తం, ఒకరి అరెస్ట్. పాస్టర్ గారు మా వాడు. ఏంటి బ్రదర్, ఏమైంది? ముందు ముందు కూర్చోండి. మా వాడు ఏదో చేయకూడని పని చేశాడండి. వాడిని జైల్లో పెట్టారని న్యూస్లో చూశాను. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం భయపడకండి బ్రదర్. యెహెజ్కేలు 34:16 వాక్య ప్రకారం ప్రార్థన చేద్దాం. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడో అలాగే బాబు కూడా తిరిగి వస్తాడు. అరే నాన్న, పింటూ, అయ్యో ఏమైందిరా? ఏంట్రా ఈ పరిస్థితి? ఎవరు లేనా? లేదు. ఏంట్రా ఇంత దారుణంగా కొట్టేశారు? అయ్యో ఈ దెబ్బలేంటి? చూడరా, నాన్న వచ్చాను. నాన్న చూడరా. అరే ఇవన్నీ వదిలేరా, నీ మనసు మార్చుకో. దేవుని నమ్ముకు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన తప్పకుండా నిన్ను మారుస్తాడు. అరే పెద్దడా, ఇవాళ తమ్ముడు వస్తున్నాడు రా. ఈ రోజు మనకి పండగ. పోన్నానా, ఎందుకలా నేను మీతో అంటే ఏ రోజు మా ఫ్రెండ్స్ తో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేదు, కానీ రాసు మాత్రం తగబెట్టుకుని వస్తే వాడి కోసం పండుగ చేస్తారు. పోనీ అలా మాట్లాడకురా పెద్దోడా. అరే పెద్దోడా. మతభక్తిలో ఉండి బయటికి దేవుని కోసం బ్రతుకుతున్నట్లు కనిపిస్తూ లోపల దేవునికి దూరంగా ఉంటూ దేవుని ఉద్దేశాలను నెరవేర్చిన వారే తప్పుపోయిన కుమారులు.